10th క్లాస్ ఆన్యువల్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ ఒక యూస్ఫుల్ అయ్యేటువంటి వీడియో ఇది. ఫిజికల్ సైన్స్లో ఫుల్ మార్క్స్ కవర్ చేసుకోవడం కోసం కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి చదివితే ఫుల్ మార్క్స్ వస్తాయి. బట్ ఇవే పూర్తిగా చదివి వీటి మీదనే పూర్తిగా డిపెండ్ అవ్వద్దు. మీరు పార్ట్ బిలో ఆన్సర్స్ 10కి 10 రావాలి అంటే ఖచ్చితంగా వీటితో పాటు మరికొంత కూడా చదవాల్సి ఉంటుంది. కనుక ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో పార్ట్ బిలో మనకు ఎలానైనా అడుగుతూ ఉంటాడు. AS1 క్వశ్చన్స్ ఎక్కువ కవర్ అవుతూ ఉంటాయి కాబట్టి దాంట్లో మనం ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలంటే మన టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వీటితో పాటు మరికొంత మీరు హార్డ్ వర్క్ చేయండి, వీటిపైన కొంచెం ఫోకస్ చేయండి. మీకు ఫుల్ మార్క్స్ తెచ్చుకోవడానికి ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ అందరికీ చాలా ఈజీగా ఉన్నటువంటి ఒక స్టాండర్డ్ అకాడమిక్ స్టాండర్డ్ ఏంటంటే AS6. AS6లో మనము మంచి మార్క్స్ ఈజీగా అందరూ స్కోర్ చేయొచ్చు. దీంట్లో మనకు ఎక్కువ డైలీ లైఫ్ యూజెస్ వస్తాయి. డైలీ లైఫ్ యూజెస్లో అందరూ దాదాపుగా బుక్ అంతా కలిపి మనకు కొన్ని యూజెస్ ఒక 10 యూజెస్ వరకు ఇంపార్టెంట్ యూజెస్ ఉన్నాయి. 10+ గానే ఉన్నాయి. బట్ మనము ఈ వీడియోలో నేను 10 క్వశ్చన్స్ చదవమని చెప్పాను, కానీ ఒక 10 బిలో వరకు కొన్ని ఇంపార్టెంట్వి మీకు నేను ఇస్తాను. వాటిని మీరు దృష్టి పెట్టినట్లయితే ఖచ్చితంగా మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దాంట్లో మనకు ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ యూజెస్ మిర్రర్ యూజెస్. సో ఈ మిర్రర్ యూజెస్ చాలా ఇంపార్టెంట్. అప్పుడప్పుడు అడిగాడు, బట్ ఈసారి కూడా అడిగే అవకాశం ఉందని చదువుకోండి. మిర్రర్ యూజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. వీటితో కొంత రిలేటెడ్ దీంట్లో మీరు పిల్లలు చేసేటువంటి కొంత మిస్టేక్ ఏంటంటే స్పెరికల్ మిర్రర్ యూజెస్ అని అడిగాడంటే మీరు కాన్వెక్స్ కాన్కేవ్ రెండు మిక్స్డ్గా రాసుకోవాలి. ఎందుకంటే క్వశ్చన్లో స్పెరికల్ మిర్రర్ యూజెస్ అని అడగవచ్చు, లేదంటే ఒకవేళ కాన్కేవ్ మిర్రర్ యూజెస్ రాయమని అడగవచ్చు. కాన్కేవ్ మిర్రర్ యూజెస్ రాయమని అడిగినప్పుడు కొంతమంది పిల్లలు ఏం చేస్తూ ఉంటారు అంటే కాన్వెక్స్ యూజెస్ రాస్తూ ఉంటారు. సో అలా చేయకోకుండా కాన్వెక్స్ అడిగినప్పుడు కాన్వెక్స్ యూజెస్ రాయడము, కాన్కేవ్ మిర్రర్ యూజెస్ అడిగినప్పుడు ఓన్లీ కాన్కేవ్ మిర్రర్ యూజెస్ రాయడం, లేదంటే స్పెరికల్ మిర్రర్ యూజెస్ రాయండి. ఇలా అడిగినప్పుడు మీరు రెండు మిక్స్డ్గా రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే దాదాపుగా మనకు ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్ ఈ ఫార్మాట్లోనే మనకి ఎక్కువ అడుగుతూ ఉంటాడు యూజెస్ అనేవి. కాబట్టి ఒక 2 మార్క్స్ క్వశ్చన్కి అడిగినప్పుడు కనుక యూజెస్ మనం ఎలా రాయాలంటే అక్కడ మీకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్లో ఉంటుంది. 3-4 సెంటెన్సెస్లో కంప్లీట్ చేసుకోవాలి. మీరు దాన్ని అనవసరంగా 2 మార్క్స్ మీకు వచ్చు కదా అని చెప్పేసి దాన్ని ఒక 10 సెంటెన్సెస్లో రాసుకుంటూ పోవాల్సిన అవసరం లేదు. 3-4 సెంటెన్సెస్లో కంప్లీట్ చేయొచ్చు. ఎక్స్ట్రా రాస్తే ఒకటి పర్వాలేదు, బట్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఫిజికల్ సైన్స్లో. కనుక మనకు ఉన్నదే 1.5 అవర్. ఈ టైంలో మనము ఎక్కువ టైం వేస్ట్ కాకుండా చూసుకోవాలి. సో 2 మార్క్స్ కడిగినప్పుడు 3-4 సెంటెన్సెస్లో మాత్రమే రాయండి. సో అండ్ మనకు సెకండ్ చాప్టర్లో మీరు ఎలాంటి యూజెస్ లేవు. థర్డ్ చాప్టర్లో చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ యూజెస్ ఉన్నాయి. దీంట్లో బేకింగ్ సోడా యూజెస్, ఇవి మనల్ని రెగ్యులర్గా ఏదో ఒక యూజెస్ అడుగుతున్నాడు. బేకింగ్ సోడా యూజెస్ అండ్ వాషింగ్ సోడా యూజెస్, ఇవి కాస్త ఇంపార్టెంట్గా మీరు ఈసారి చదవాలి. దీంట్లో నుంచి మనల్ని ఏదో ఒక క్వశ్చన్ అడిగే ఛాయిస్ ఉందని మనం ప్రిపేర్ అవుదాం. సో ఇక్కడ బ్లీచింగ్ పౌడర్ యూజెస్ కూడా ఉన్నాయి, బట్ బ్లీచింగ్ పౌడర్ చాలాసార్లు అడిగాడు, దాన్ని మనం ఈసారి అడగాడని అనుకుంటున్నాము. సో ఒకసారి మీరు ఆల్రెడీ బ్లీచింగ్ పౌడర్ చదువుకొని ఉన్నట్లయితే ఒకసారి దాన్ని కూడా చూసుకొని వెళ్ళండి. బ్లీచింగ్ పౌడర్ యూజెస్ కూడా ఇంపార్టెంటే. సో ఇవి బాగా ఫోకస్ చేయండి. వీటిలో నుంచి మనకు ఒక క్వశ్చన్ అడిగేటువంటి చాయిస్ ఉంది. తర్వాత ఇక్కడ కూడా ఒక మిస్టేక్ చేస్తున్నారు చాలామంది పిల్లలు. ఏంటంటే బేకింగ్ సోడా యూజెస్ అడిగితే దాంట్లో 1-2 వాషింగ్ సోడా యూజెస్ రాయడం, వాషింగ్ సోడా యూజెస్ అడిగితే దాంట్లో 1-2 బ్లీచింగ్ పౌడర్ మిక్స్ చేసి రాయడం. ఏది అడుగుతున్నాడో అది రాయకోకుండా వేరే కాంపౌండ్ యూజెస్ కూడా దాంట్లో మిక్స్డ్గా రాస్తున్నారు. దానివల్ల మీరు మార్క్స్ లాస్ అవుతారు. కాబట్టి చదువుకున్న దాన్ని కొంచెం ఒకసారి చూడకుండా రాయండి, అప్పుడు మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని ఓవర్కమ్ చేయొచ్చు. నెక్స్ట్ 4th చాప్టర్లో చూసినట్లయితే మనకు ఒక ఇంపార్టెంట్ యూజెస్ ఉంది, లెన్స్ యూజెస్. సో లెన్స్ యూజెస్ నిజానికి బుక్లో లేవు, బట్ మనం అది జనరల్గా ఉన్నటువంటి యూజెస్ రాసుకోవచ్చు, తప్పేం లేదు. అయినా సరే ఎగ్జామ్లో అడుగుతున్నారు కనుక మనం ప్రిపేర్ అవ్వాలి. మీకు అభ్యాస దీపికలో కూడా లేదనుకుంటాను. గవర్నమెంట్ స్కూల్ పిల్లలు చూడండి ఒకసారి, అభ్యాస దీపికలో కూడా అది లేదు, బట్ మీరు ఒకసారి చూడండి. లెన్స్ యూజెస్లో మెయిన్గా కాన్వెక్స్ కాన్కేవ్ లెన్స్ యూజెస్ మిక్స్డ్గా రాయండి. అక్కడ మిమ్మల్ని జస్ట్ ఓన్లీ బై కాన్వెక్స్ యూజెస్ లెన్స్ యూజెస్ రాయమని చెప్పడం, అంటే బై కాన్కేవ్ లెన్స్ యూజెస్ రాయమని అలా అడగకపోవచ్చు.
అడిగితే దాన్ని ఖచ్చితంగా మిక్స్డ్గా అడుగుతాడు, అంటే రెండు యూజెస్ కలిపి రాయమని అడుగుతాడు కనుక మీరు దాన్ని రెండు మిక్స్డ్గా రాయండి. దాంట్లో మీకు బుక్లో లేవు కాబట్టి నేను ఒక 1 minute ఒకసారి గుర్తు చేస్తాను. మీకు బైకాన్వెక్స్ యూజెస్ చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. బైకాన్వెక్స్ యూజెస్లో మీకు దాన్ని దట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఏ మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ అంటాము. అండ్ బైకాన్వెక్స్ యూజెస్ని అండ్ బైకాన్కేవ్ యూజెస్ని రెండింటిని కలిపి మనము మిక్స్డ్గా టు కరెక్ట్ ద ఐ డిఫెక్ట్స్, లేదంటే ఆప్టికల్స్లో అంటే మనం గ్లాసెస్ పెట్టుకుంటాం కదా వాటిలో మనం యూజ్ చేస్తాము. లేదంటే పర్టికులర్గానే మీరు మెన్షన్ చేయండి ఏమని, బై కాన్కేవ్ లెన్స్ ఈజ్ యూజ్డ్ టు కరెక్ట్ ద మయోపియా ఆర్ బై కాన్వెక్స్ లెన్స్ ఈజ్ యూజ్డ్ టు కరెక్ట్ ద హైపర్మెట్రోపియా ఇలా రాయండి. అండ్ బోత్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ప్రెస్ బయోపియా అది కూడా మీరు రాసుకోవచ్చు. యూజెస్ రాసేటప్పుడు ఖచ్చితంగా పాయింట్స్ వైజ్గా రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. పాయింట్స్ వైజ్గా రాయకుండా ఒక పేరాగ్రాఫ్గా రాయకండి, ఖచ్చితంగా పాయింట్స్ వైజ్గా రాయండి. ఓకే. అండ్ ఇంకా మీరు చూసినట్లయితే దాన్ని మనము కెమెరాస్లో యూజ్ చేస్తాం. బైకాన్వెక్స్ లెన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ కెమెరాస్, బైకాన్వెక్స్ లెన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ ప్రొజెక్టర్స్, అండ్ బైకాన్వెక్స్ లెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఇన్వెస్టిగేట్ ద క్రైమ్ సిచ్యువేషన్స్. పోలీస్ వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ని అబ్జర్వేషన్ చేయడం కోసం మనం బైకాన్వెక్స్ లెన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి యూజెస్ ఏవైతే ఉన్నాయో అండ్ టెలిస్కోప్లో యూజ్ చేస్తాము. ఇలాంటి ఏవైతే ఉన్నాయో పాయింట్స్ వైజ్గా రాయండి. 5 to 6 సెంటెన్సెస్లో రాయాలి. యూజెస్ అడిగినప్పుడు 4 marks అడిగినప్పుడు 5 to 6 సెంటెన్సెస్లో కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి. ఒక సెంటెన్స్ ఎక్కువ రాసినా పర్వాలేదు, బట్ తక్కువ అయితే రాయకండి. టైం ఎక్కువ మేనేజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది లెన్స్ యూజెస్లో మనల్ని అడుగుతూ ఉంటాడు. తర్వాత ఇక మనకున్నటువంటి ఇంకా యూజెస్లోకి వెళ్ళినట్లయితే నెక్స్ట్ ఉన్నటువంటి యూజెస్లో 5th చాప్టర్లో ఎలాంటి యూజెస్ లేవు, అండ్ 6th చాప్టర్లో యూజెస్ లేవు, 7th చాప్టర్లో లేవు, 8th చాప్టర్లో లేవు, 9th చాప్టర్లో ఉంది. ఫ్యూజ్ యూజెస్ ఉంది, ఒకవేళ దానికి 2 marks అడగవచ్చు, దాన్ని ఒకసారి చూడండి. ఫ్యూజ్ యూజెస్ మనల్ని ఒక 2 marks అడిగేటువంటి అవకాశం ఉంది, అది ఒకసారి చూసుకోండి. తర్వాత నెక్స్ట్ ఇంకా మనం చూసినట్లయితే మీకు ఒక యూజెస్ 11th చాప్టర్లో కనిపిస్తుంది. ఏంటా 11th చాప్టర్లో ఉన్న యూజెస్ ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ కొరోజన్. ఇది డైలీ లైఫ్లో మనకు మెటల్స్ కొరోజన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీని మీద మనల్ని క్వశ్చన్ అడిగేటువంటి చాయిస్ ఉంది. క్వశ్చన్ ఎలానైనా అడగవచ్చు, క్వశ్చన్ ఫార్మాట్ ఎలానైనా ఉండొచ్చు, మీరు గుర్తుపెట్టుకోండి. కొరోజన్ మనం ఎలా మెటల్స్ కొరోజన్ కాకుండా ఎలా ప్రివెన్షన్ చేయాలి, డైలీ లైఫ్లో వాటితో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ దాంట్లో మెన్షన్ చేసి అడగవచ్చు. తర్వాత మరొక యూజెస్ లాస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి యూజెస్లోకి చూసినట్లయితే మెయిన్గా దాంట్లో గ్రాఫైట్ యూజెస్ ఒకటి చూసుకోండి. తర్వాత 9th one ఇథనాల్ యూజెస్ అంటే ఆల్కహాల్ యూజెస్. ఇవి కూడా ఈసారి అడిగేటువంటి అవకాశాలు ఉన్నటువంటి క్వశ్చన్స్. ఇవి మనకు 10th క్లాస్ సిలబస్ అన్నింటిలో కూడా మెయిన్గా ఉన్నటువంటి ఇంపార్టెంట్ యూజెస్. వీటి మీద దృష్టి పెట్టినట్లయితే ఖచ్చితంగా మీకు 6 marks స్కోర్ చేసుకోవచ్చు. ఇవి మనకు A6 సంబంధించింది. ఈ రెండు కూడా మనకు 2 marks ఎక్కువ అడిగేటువంటి అవకాశాలు ఉన్నటువంటి క్వశ్చన్స్ కాబట్టి వీటి మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి. మీకు ఖచ్చితంగా 6 marks మీరు స్కోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక మరొక ఇంపార్టెంట్ అందరికీ ఎక్కువ మంది చదివేటువంటి ఒక అకాడమిక్ స్టాండర్డ్ ఏంటంటే AS3. A6 చాలా ఈజీ యూజెస్ ఉంటాయి దాంట్లో. తర్వాత ఎక్కువ మంది ఫోకస్ చేసేటువంటి వాళ్ళు అంటే వీక్ స్టూడెంట్స్ ఫెయిల్ అవుతామేమో, C grade స్టూడెంట్స్ కూడా ఫెయిల్ అవుతామేమో అని భయపడేటువంటి వాళ్ళు చదువుకోవాల్సినటువంటి ఒక అకాడమిక్ స్టాండర్డ్ ఏదైనా ఉంది అంటే అది ఎక్స్పెరిమెంట్ సంబంధించినటువంటి అకాడమిక్ స్టాండర్డ్. దీంట్లో టెక్స్ట్ బుక్లో ఉన్న కేవలం ల్యాబ్ యాక్టివిటీస్ మాత్రమే అడగాడు, యాక్టివిటీస్ కూడా అడుగుతుంటాడు. కాబట్టి మీరు ఏం చేయాలంటే టెక్స్ట్ బుక్లో ఉన్న ఇంపార్టెంట్ యాక్టివిటీస్తో పాటు ల్యాబ్ యాక్టివిటీస్తో పాటు జనరల్గా ఉన్నటువంటి యాక్టివిటీస్ కూడా చూసుకోవాలి. ఇది చూసినట్లయితే మనకు AS3లో ఎక్కువ అందరికీ రెగ్యులర్గా అందరూ చదివేటువంటి ఒక ఎక్స్పెరిమెంట్, చాలా ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్, ఈ మధ్యకాలంలో అడగనేటువంటి ఎక్స్పెరిమెంట్, దాదాపు ఈసారి అడిగేటువంటి ఒక ఛాయిస్ ఉన్నటువంటి ఒక అందరూ ఇంపార్టెంట్గా చెప్పేటువంటి ఒక మంచి ఎక్స్పెరిమెంట్ ఏంటంటే సో యాసిడ్స్ రియాక్ట్ విత్ మెటల్. యాసిడ్స్ రియాక్ట్ విత్ మెటల్స్ అనేటువంటి రియాక్షన్ ఈ ఎక్స్పెరిమెంట్ చాలా ఇంపార్టెంట్. దీంట్లో కొంచెము ఏదైనా ఎలానైనా అడగవచ్చు. మీరు యాసిడ్ నేమ్ అక్కడ క్వశ్చన్లో మెన్షన్ చేయొచ్చు, మెటల్ నేమ్ మెన్షన్ చేయొచ్చు, యాసిడ్ ప్లేస్లో HCl ఇవ్వచ్చు, యాసిడ్ ప్లేస్లో H2SO4 ఇవ్వచ్చు. H2SO4 తీసుకుంటే ఏమవుతుంది రిజల్ట్ అని చెప్పేసి ప్రెడిక్టెడ్ క్వశ్చన్లో 2 marks అడగవచ్చు. అండ్ మెటల్ ప్లేస్లో మిమ్మల్ని జింక్ మెటల్తో మాత్రమే కాదు, మనకు హై రియాక్టివ్గా ఉన్నటువంటి మెటల్స్ ఏవైతే ఉన్నాయో వాటితో కూడా మనకు వస్తుంది. జింక్తో వస్తుంది, మెగ్నీషియంతో వస్తుంది. ఏ మెటల్స్తో రావనేది గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది.
మనకు లో రియాక్టివ్గా ఉన్నటువంటి కాపర్, గోల్డ్, సిల్వర్, మెర్క్యూరీ వాటితో రాదు. సో మ్యాక్సిమం జింక్తోనే అడుగుతుంటాడు. మెటల్ వేరే మెటల్ ఇచ్చినా కూడా ఆ మెటల్తోనైనా సరే మీకు వచ్చేది ఏంటంటే హైడ్రోజన్ గ్యాస్ ప్రిపరేషన్. ఏ మెటల్తో మీరు రియాక్ట్ చేసినా, యాసిడ్ ఏ మెటల్తో రియాక్ట్ అయిపోయినా మిమ్మల్ని 6 మార్క్స్కి అడిగాడు అంటే హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అయ్యేటువంటి ఎక్స్పెరిమెంటే అడుగుతాడు. లిబరేట్ కాని మెటల్ అయితే అడగడు. ఓకే, కాబట్టి అది ఒకవేళ అలాంటి అడుగుతున్నప్పుడు అది 2 మార్క్స్కి అడుగుతా ఉంటాడు. కాబట్టి మీరు ఏం చేయాలంటే యాసిడ్, ఏదైనా యాసిడ్ ఇవ్వచ్చు, HCl ఇవ్వచ్చు, H2SO4 ఇవ్వచ్చు, లేదంటే నైట్రిక్ యాసిడ్ HNO3 ఇవ్వచ్చు. ఏదైనా ఒక మెటల్ యాసిడ్ మెటల్తో రియాక్ట్ అయినప్పుడు లిబరేట్ అయ్యేటువంటి గ్యాస్ ఏంటి, దాని మీద మనల్ని ఎక్స్పెరిమెంట్ అడుగుతాడు. అది చాలామంది ఇంపార్టెంట్గా చదువుతూ ఉంటారు. లిబరేట్ అయినటువంటి హైడ్రోజన్ గ్యాస్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తామో, ఎలా టెస్ట్ చేస్తామో కూడా మీరు అది కూడా గుర్తుపెట్టుకోండి. హైడ్రోజన్ గ్యాస్ పుట్ ఆఫ్ ద లైట్ విత్ పాప్ సౌండ్, అది చాలా ఇంపార్టెంట్. అది మెన్షన్ చేయాలి ఖచ్చితంగా మనం అబ్జర్వేషన్లో, గుర్తుపెట్టుకోండి. అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే రిజల్ట్ రాయాలా వద్దా అనేటువంటి ఒక కన్ఫ్యూజ్లో ఉంటున్నారు. అబ్జర్వేషన్ మీరు రాసేటప్పుడు, అబ్జర్వేషన్ క్వశ్చన్లో అడిగినప్పుడు ఆ అబ్జర్వేషన్లోనే రిజల్ట్ కూడా మిక్స్డ్గా రాసుకుంటూ వెళ్ళాలి. సో మన రిజల్ట్ అని ప్రత్యేకంగా క్వశ్చన్లో అడగకపోయినా కానీ ఆ అబ్జర్వేషన్లో మన రిజల్ట్ కూడా మిక్స్డ్గా రాసుకుంటే సరిపోతుంది. ఈ ఎక్స్పెరిమెంట్ చాలా ఇంపార్టెంట్. ఈసారి మనల్ని అడిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నటువంటి ఎక్స్పెరిమెంట్. ఇది ఫస్ట్ వన్ అనుకుంటే. ఇక సెకండ్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే అదే చాప్టర్లో ఉన్నటువంటి, థర్డ్ చాప్టర్లో ఉన్నటువంటి మరొక ఎక్స్పెరిమెంట్, యాసిడ్స్ రియాక్ట్ విత్ కార్బోనేట్స్. యాసిడ్ రియాక్ట్ విత్ కార్బోనేట్ అయినా గుర్తుపెట్టుకోవాలి, లేదంటే యాసిడ్ రియాక్ట్ విత్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ అదైనా గుర్తుపెట్టుకోవాలి. రెండిట్లో ఏదైనా ఒకటి మనల్ని అడగవచ్చు. కార్బోనేట్ అడిగితే మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సోడియం కార్బోనేట్ తీసుకొని చేస్తాం. ఇక్కడ మనకు కార్బన్ డైఆక్సైడ్, ఈ రెండింటితో రియాక్షన్ జరిపినప్పుడు మన అబ్జర్వేషన్లో రాసేది ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ లిబరేట్ అవుతుంది. లిబరేట్ అయిన కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని మనం లైమ్ వాటర్లోకి పాస్ చేస్తాం. పాస్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ దట్ టర్న్స్ ద లైమ్ వాటర్ ఇంటూ మిల్కీ వైట్. సో దట్ ఈస్ ద ఇండికేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ లిబరేషన్. అది మనం ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. సో జస్ట్ కార్బన్ డైఆక్సైడ్ లిబరేట్ అయిందని మాత్రమే చెప్తే సరిపోదు. ఎవాల్వ్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ టర్న్స్ ద లైమ్ వాటర్ ఇంటూ మిల్కీ వైట్, అది చెప్పడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఆల్రెడీ ఫిగర్లో చూసినట్లయితే ఫిగర్లో లైమ్ వాటర్లోకి పాస్ చేసినట్టుగా కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని లైమ్ వాటర్ టెస్ట్ ట్యూబ్లోకి పాస్ చేసినట్టుగా ఉంటుంది. అది మనం ఫిగర్ డ్రా చేస్తాము, చేసి దాని గురించి చెప్పకపోవడం అనేది కరెక్ట్ కాదు. కేవలం కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఎవాల్వ్ అయిందని చెప్పడంతో పాటు ఎవాల్వ్ అయిన కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ లైమ్ వాటర్ని మిల్కీ వైట్గా చేంజ్ చేస్తుంది అని చెప్పడం కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనం యాసిడ్గా మేజర్గా అయితే HCl తీసుకుంటాం. ఇక్కడ చెప్పినట్టుగా H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్తో చేసిన అదే రిజల్ట్ వస్తుంది. కనుక ఇక్కడ కార్బోనేట్తో పాటు బైకార్బోనేట్ లేదంటే మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ దాంతో చేసినా కూడా మీకు సేమ్ రిజల్ట్ వస్తుంది. జస్ట్ మెటీరియల్ రిక్వైర్లో మనము Na2CO3 బదులు NaHCO3 తీసుకుంటాం. కార్బోనేట్తో నేను అడగవచ్చు, లేదంటే మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్తో నేను అడగవచ్చు. దీనికి కామన్గా అయితే సోడియం బైకార్బోనేట్ అని కూడా అంటాము. అలా కూడా మనల్ని అడగవచ్చు. ఏదో ఒకటి దీంట్లో అడగవచ్చు, రెండు అడగడు. మీరు కార్బోనేట్తో అడిగినప్పుడు మెటల్ రిక్వైర్లో ఇది రాయనవసరం లేదు. అండ్ ప్రొసీజర్లో కూడా, రిజల్ట్లో కూడా దీంతో కూడా ఏమవుతుందో చెప్పాల్సిన అవసరం లేదు. మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్తో అడిగినప్పుడు కార్బోనేట్తో ఏం జరుగుతుంది అని చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ మెటీరియల్ రిక్వైర్లో కూడా ఇది మీరు రాయాల్సినటువంటి అవసరం లేదు. ఇది చూసుకోండి. ఈ రెండు ఎక్స్పెరిమెంట్స్ మనకు కొంత ఇంపార్టెంట్గా మనం ఈసారి తీసుకోవాలి. ఎందుకంటే ఇంకా ఈ చాప్టర్లో ఇంకా 2 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. ఏంటి, యాసిడ్స్ షోయింగ్ ద ఎలక్ట్రిక్ కండక్టివిటీ అండ్ బేసిస్ కూడా చూపిస్తాయి. అది కూడా మనకి ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ కూడా మనల్ని బేస్తో చేసినా కూడా యాసిడ్స్ రియాక్ట్ విత్ మెటలే కాదు, బేస్ రియాక్ట్ విత్ మెటల్తో చేసిన సేమ్ రిజల్ట్ వస్తుంది. జస్ట్ మెటీరియల్ రిక్వైర్లో మనం యాసిడ్ ప్లేస్లో బేస్గా NaOH తీసుకుంటాం. అది తీసుకున్నా కూడా మనకు లిబరేట్ అయ్యేటువంటి గ్యాస్ ఏంటంటే హైడ్రోజన్ గ్యాస్. కనుక బట్ అంత డీప్గా మనల్ని ఒకవేళ అడగకపోవచ్చు యాన్యువల్ ఎగ్జామ్లో. అడిగినా కూడా మీరు విద్యార్థులు రెడీగా ఉండాలి. బేస్తో కూడా మనల్ని అడగవచ్చు. బేస్తో చేసినా మనకు సేమ్ రిజల్ట్ వస్తుంది కాబట్టి. అలాగే ఈ 2 ఎక్స్పెరిమెంట్స్తో పాటు మనకు కొంత ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్ మరొకటి ఏంటంటే, నేను ఇక్కడ ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి ఎక్స్పెరిమెంట్ మిస్ అయిపోయాను. ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి ఎక్స్పెరిమెంట్ మనల్ని ఇప్పటికీ అడిగాడు. బట్ మనం ఒకసారి యాన్యువల్ ఎగ్జామ్ పేపర్స్, ప్రీవియస్ యాన్యువల్ ఎగ్జామ్స్ పేపర్స్ స్టడీ చేసినట్లయితే 1 లేదా 2 క్వశ్చన్స్, కనీసం ఒక క్వశ్చన్ అయినా ప్రీవియస్ పేపర్స్లో నుంచి రిపీట్ అవుతుంది. అన్ని క్వశ్చన్స్ రిపీట్ అవ్వట్లేదు, కానీ కనీసం ఒక క్వశ్చన్ అయినా ప్రీవియస్ పేపర్స్లో నుంచి మనకు రిపీట్ అవుతుంది. కనుక ఒక ఎక్స్పెరిమెంట్ మనల్ని రిపీటెడ్గా అడుగుతున్నటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ అంటే ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి ఎక్స్పెరిమెంట్, లేదంటే 4th చాప్టర్లో ఉన్నటువంటి ఎక్స్పెరిమెంట్. ఫస్ట్ చాప్టర్లో 4th చాప్టర్లో ఉన్నటువంటి ఎక్స్పెరిమెంట్ ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్గా సేమే ఉంటుంది. అది మిర్రర్ అంటాం, ఇది లెన్స్ అంటాం. మిగతా వాటిలో మనకి ఎక్కడ పెద్ద డిఫరెన్స్ రాదు.
కనుక సో ఇక్కడ ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి ఎక్స్పెరిమెంట్లో మన అడుగుతున్నాడు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇమేజ్ డిస్టెన్స్ మెజరింగ్ చేయడంతో పాటు ఇమేజ్ నేచర్ డిఫరెంట్ ఇమేజెస్ ఎలా ఫామ్ అవుతున్నాయో ఇమేజ్ నేచర్ డిఫరెంట్ ఇమేజెస్ నేచర్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తారనేటువంటి ఎక్స్పెరిమెంట్ ల్యాబ్ యాక్టివిటీగా ఆల్రెడీ మనకు టెక్స్ట్ బుక్లో ఉంది. ఆల్రెడీ ఇది 2-3 సార్లు 2 సార్లు అడిగాడు ఆన్యువల్ ఎగ్జామ్లో. సో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ రిపీటెడ్గా అడుగుతున్నాడు కాబట్టి ఈ ఎక్స్పెరిమెంట్ కూడా చూడండి, ఇది కూడా మళ్ళీ అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయనే మనం ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఇది పోయినసారి అడిగాడు కాబట్టి ఈసారి అడిగాడని మనం అలా అనుకోవడానికి వీల్లేదు. ఒక క్వశ్చన్ అయినా రిపీట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని మనం ప్రీవియస్ పేపర్స్ చూసినప్పుడు మనకు అనిపిస్తుంది. కనుక ఈ ఎక్స్పెరిమెంట్ ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి ఎక్స్పెరిమెంట్ అది మిర్రర్ బేస్ చేసుకుని అడగవచ్చు, లేదంటే 4th చాప్టర్లో ఉన్నటువంటి ఎక్స్పెరిమెంట్ లెన్స్ని బేస్ చేసుకునైనా సరే మనల్ని అడగవచ్చు. కాబట్టి యూవీని మెజరింగ్ చేయడం, ఇమేజ్ నేచర్ డిఫరెంట్ ఇమేజ్ నేచర్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు అనేటువంటి ఆ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో అది కూడా మీరు చూసుకోండి. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే యూవీలను మనం మెజర్ చేయము. అక్కడ మన టేబుల్లో ఎంటీగా ఉన్నటువంటి టేబుల్ మాత్రమే టెక్స్ట్ బుక్ ఎగ్జామ్లో మనం ఎంటీ టేబుల్ ఖాళీగా ఉన్నటువంటి టేబుల్ మాత్రమే మనం అక్కడ మెన్షన్ చేస్తాం. అంతే తప్పించి టేబుల్లో మనం ఎలాంటి వాల్యూస్ రాయమో అది గుర్తుపెట్టుకోండి. సో ఈ ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చూడండి. మరొక ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్ ఓమ్స్ లా ఎక్స్పెరిమెంట్ ఉంది. బట్ ఈ ఓమ్స్ లా ఎక్స్పెరిమెంట్ మన ప్రీవియస్ పేపర్స్ చూసినట్లయితే ఇప్పటికి ఒక 4 times అడిగాడు. 5th time అడగడు అని అనుకుంటాం, బట్ అడగడని ఎగ్జాక్ట్లీ అయితే చెప్పలేము, అది గుర్తుపెట్టుకోండి. ఓమ్స్ లా అందరూ బాగా ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్గా చదువుతూ ఉంటారు, బట్ ఆల్రెడీ ఇప్పటికో 4 times అడిగినట్టుగా మనం ప్రీవియస్ పేపర్స్ చూసినప్పుడు మనకు అనిపిస్తుంది. కనుక మేబీ ఈసారి అడగకపోవచ్చేమో, అంతే, మనం ఎగ్జాక్ట్లీ దాని మీద చెప్పలేము. తర్వాత మరొక ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్ చూసినట్లయితే హైయర్ స్టడీ ఎక్స్పెరిమెంట్ ఉంది. ఇది ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్గా మనం తీసుకోవచ్చు. హైయర్ స్టడీ ఎక్స్పెరిమెంట్ అనేది ఒకసారి అడిగినట్టుగా మనం చూస్తాం. హైయర్ స్టడీ ఎక్స్పెరిమెంట్ క్వశ్చన్లో జస్ట్ ఓన్లీ హైయర్ స్టడీ ఎక్స్పెరిమెంట్ అనే వర్డ్ ఉండకపోవచ్చు. కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ ఇట్, దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్ అవుతుంది, కరెంట్ క్యారింగ్ కండక్టర్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్ అవుతుంది అని చెప్పేసి క్వశ్చన్లో ఆ వర్డ్ ఉండొచ్చు. అంతే తప్పించి క్వశ్చన్లో హైయర్ స్టడీ ఎక్స్పెరిమెంట్ అని ఉంటేనే నేను హైయర్ స్టడీ ఎక్స్పెరిమెంట్ అనుకుంటా, లేదంటే అది నాకు రాదేమో, ఏదో వేరే కొత్తది అడిగాడు, హార్డ్గా ఉన్నది అడిగింది అని చెప్పేసి అని మీరు అవసరం పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హైయర్ స్టడీ ఎక్స్పెరిమెంట్లో జరిగేది ఏంటి, కరెంట్ క్యారింగ్ కండక్టర్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్ అవుతుంది. సో కనుక మీరు హైయర్ స్టడీ ఎక్స్పెరిమెంట్ డిఫరెంట్గా అడిగే అవకాశం ఉంది. దానికి కావాల్సిన ప్రికాషన్స్ గ్లాస్ ఐటమ్స్తో లేదంటే యాసిడ్ ఐటమ్స్తో మనం ఎక్స్పెరిమెంట్ చేసేటువంటి ఏవైతే ఉన్నాయో వాటి ప్రికాషన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఎలక్ట్రికల్ ఐటమ్స్తో మనం కరెంట్తో చేసేటువంటి ఏవైనా ఎక్స్పెరిమెంట్స్ ఓమ్స్లా కానీ హైయర్ స్టడీ ఎక్స్పెరిమెంట్ కానీ వీటికి కూడా ప్రికాషన్స్ అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రికాషన్స్ బుక్లో లేవు కనుక అడగడు అని చెప్పేసి మీరు అనుకోవద్దు. ప్రికాషన్ అనేది మీకు ఎగ్జాక్ట్లీగా ఉండకపోవచ్చు, ప్రికాషన్ అని మీకు టైటిల్గా అలా ఉండదు, బట్ ప్రికాషన్ మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. అవి కామన్గా ఉండేటువంటి ప్రికాషన్స్, అవి ఎలక్ట్రికల్ కరెంట్తో చేసేటువంటి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్తో చేసేటువంటి ఎక్స్పెరిమెంట్స్లో ఏవైతే ఉన్నాయో వాటితో అడిగే అవకాశం ఉంది. సో ప్రికాషన్స్ కూడా ఈ ఎక్స్పెరిమెంట్స్లో చూసుకోవాలి. నెక్స్ట్ మరొక ఎక్స్పెరిమెంట్ చూసుకున్నట్లయితే ఎస్టరిఫికేషన్ రియాక్షన్ మీరు చూసేటప్పుడు అదైతే అభ్యాస దీపికలు కూడా పెద్దగా హైలైట్ చేయలేదు కాబట్టి మేబీ అడిగితే ఎస్టరిఫికేషన్ రియాక్షన్ ఒక 2 marks అడగవచ్చు. చూడండి, ఎందుకంటే దీన్ని కంప్లీట్గా అడగడానికి అనుకోవాల్సిన అవసరం లేదు. ఎస్టరిఫికేషన్ రియాక్షన్ ఒక 2 marksకి అంటే మెటీరియల్ రిక్వైర్డ్ మేబీ అడగవచ్చు. ఎందుకంటే దీన్ని 6 marksకి అడగడు అని మనం ఎందుకు అనుకోవాల్సి వస్తుంది అంటే అభ్యాస దీపికలో దీన్ని పెద్దగా హైలైట్ చేయలేదు, ఎస్టరిఫికేషన్ రియాక్షన్ గురించి ఏమి ఇవ్వలేదు కనుక. సో ఇది అడగడని మనం అలా అనుకుంటున్నాము. ఒకవేళ అడిగితే ఏవైనా మెటీరియల్ రిక్వైర్డ్ రాయమని మనల్ని 2 marksకి అడగవచ్చు, అది చూసుకోండి. ఈ ఎక్స్పెరిమెంట్స్ చూసుకున్నట్లయితే మీ 5 ఎక్స్పెరిమెంట్స్ మీద ఫోకస్ చేయండి. మీకు ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని భావించండి. బట్ వీటితో పాటు టైము కల్పించుకొని మరికొన్ని వాటిని కూడా చూడండి, అప్పుడు మీకు ఫుల్ మార్క్స్ తెచ్చుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత మరొక అకాడమిక్ స్టాండర్డ్ ఇంపార్టెంట్, అందరికీ చాలా ఇంపార్టెంట్, ప్రతి డల్ స్టూడెంట్ కూడా కవర్ చేసుకునేటువంటి ఎక్స్పెరిమెంట్ స్టాండర్డ్ ఏంటి అంటే AS5. దీంట్లో మనకి ఎక్కువ డయాగ్రామ్స్ బేస్డ్గా ఉన్నటువంటి అకాడమిక్ స్టాండర్డ్. ఇక్కడ ఒకటి చెప్పడం మర్చిపోయాను, ప్రతి అకాడమిక్ స్టాండర్డ్లో AS3 ఎక్స్పెరిమెంట్స్ అన్నాము. ఈ AS3కి మనకు ఎన్ని మార్క్స్ కవర్ అవుతాయో మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను ఎక్కువ చెప్పకుండా వచ్చేసాను. 9 marks వస్తాయి. అండ్ AS6లో అంటే డైలీ లైఫ్ యూజెస్ అడుగుతాడని చెప్తున్నాం కదా, ఈ డైలీ లైఫ్ యూజెస్కి మనకు ఎన్ని మార్క్స్ కవర్ అవుతాయంటే 6 marks కవర్ అవుతాయి. ఆల్రెడీ నేను చెప్పేసి వచ్చాను అనుకుంటాను. సో ఎక్స్పెరిమెంట్స్కి మాత్రం 9 marks వరకు మనకు ఎగ్జామ్లో వస్తాయి. ఎగ్జాక్ట్లీ 9 marks వస్తాయి, 9 marks వరకు కాదు. అండ్
డయాగ్రామ్స్లో అడుగుతుంటాడు AS5 స్టాండర్డ్లో. ఈ డయాగ్రామ్స్ బేస్ మీద మనకు కవర్ అయ్యేటువంటి మార్క్స్ ఏంటి అంటే 7 మార్క్స్. సో దీంట్లో ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే జస్ట్ ఒక 4 చాప్టర్స్లో నుంచి మనం ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి. 4 చాప్టర్స్లో ఫస్ట్ వన్ ఏంటంటే ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి డయాగ్రామ్స్. ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి డయాగ్రామ్స్లో ఎక్కువ డయాగ్రామ్స్ మనకి ఏ వస్తున్నాయంటే కాన్కేవ్ మిర్రర్తో ఉన్నటువంటి డయాగ్రామ్స్ ఉన్నాయి. అయితే ఈ డయాగ్రామ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీటిని ఎక్కువ చూసుకుంటున్నారు తప్ప కాన్వెక్స్ మిర్రర్తో ఉన్నటువంటి డయాగ్రామ్స్ ఎవరు ఎక్కువ చూడట్లేదు. బట్ గుర్తుపెట్టుకోండి, కాన్వెక్స్ మిర్రర్తో ఒకటి లేదంటే ఒక 2 డయాగ్రామ్స్ అలా టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. కాన్వెక్స్ మిర్రర్తో ఉన్నటువంటి డయాగ్రామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వీటి మీద కూడా మనల్ని ఒక 6 మార్క్స్కో లేదంటే ఒక 4 మార్క్స్కో ఏదైనా ఒకటి క్వశ్చన్ అడగవచ్చు. 7 మార్క్స్లో ఎక్కువ మనల్ని ఎలా అడుగుతున్నాడంటే డైరెక్ట్గా ఒక 6 మార్క్స్ క్వశ్చన్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అడుగుతున్నాడు. తర్వాత ఒక 1 మార్క్ ఏమో పార్ట్ బిలో అడుగుతున్నాడు. బట్ ఎగ్జాక్ట్లీ అలానే అడగాలనే రూల్ ఏం లేదు. 4 మార్క్స్కి ఒకటి 2 మార్క్స్కి ఒకటి ఇచ్చేసి మిగతా ఒక 1 మార్క్ కూడా మనల్ని పార్ట్ బిలో అడగవచ్చు. ఎలానే అడగవచ్చు. మనము ఈ ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి డయాగ్రామ్స్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే మెయిన్గా బియాండ్ సిలో అండ్ ఆన్ సిలో ఆబ్జెక్ట్ పెడితే, బిట్వీన్ ఎఫ్ అండ్ సిలో ఆబ్జెక్ట్ పెడితే ఇవి కొంచెము మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మిగతా పొజిషన్లో పెడితే ఆబ్జెక్ట్ ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది డయాగ్రామ్స్ అడగడానికి కాదు, మిగతా పొజిషన్లో పెట్టినవి కూడా అడుగుతాడు. దాంట్లో ఇంకా అడిగేది ఏంటి అంటే బిట్వీన్ పి అండ్ ఎఫ్లో ఉన్నప్పుడు కూడా ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది. ఈ పొజిషన్లో మాత్రమే మనకు ఒక వర్చువల్ బిగ్ ఎరెక్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఈ ఒక్క పొజిషన్లో మాత్రమే మనకు వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది తప్ప మిగతా అన్ని పొజిషన్స్లో కూడా మనకు రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. అది అందరికీ మనకు తెలిసిందే. సో అంటే ఇక్కడ మీకు డిఫరెంట్ ఈ పొజిషన్స్లో ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు మీకు ఓన్లీ ఇమేజ్ నేచర్ మాత్రమే అడుగుతాడు అనుకోవద్దు. ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్తో పాటు డయాగ్రామ్స్తో పాటు ఇమేజ్ నేచర్ కూడా రాయమని అడిగేటువంటి అవకాశం. ఇఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బియాండ్ సి ఇన్ ఫ్రంట్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్, వేర్ విల్ బి ద ఇమేజ్ ఫార్మ్డ్ అండ్ రైట్ ద ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ ఇట్ అని చెప్పేసి అడగవచ్చు. జస్ట్ డయాగ్రామ్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటాము, అక్కడ ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది, ఆ ఇమేజ్ నేచర్ ఏంటి అనేది మేము గుర్తుపెట్టుకోము అంటే మీరు ఒక 1-2 మార్క్స్ లాస్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక ఫిగర్తో పాటు ఇమేజ్ నేచర్ కూడా రాయమని అడిగే అవకాశాలు ఉన్నాయి. అలా ఇంతకుముందు కూడా అడిగాడు కనుక సో ఈ పొజిషన్స్లో మనకు డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయండి. ఇవే 4th చాప్టర్ కూడా మీరు ఇవే పొజిషన్లో లెన్స్ కూడా ఇన్ ఫ్రంట్ ఆఫ్ బైకాన్వెక్స్ లెన్స్ ఇవే పొజిషన్లో పెట్టినప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అది కూడా మనల్ని అడగొచ్చు. అండ్ డయాగ్రామ్స్తో పాటు ఇమేజ్ నేచర్ కూడా అడుగుతాడని చెప్తున్నాం కనుక అది కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. సో ఫస్ట్ చాప్టర్ 4th చాప్టర్లో ఉన్నటువంటి మిర్రర్ డయాగ్రామ్స్ అండ్ లెన్స్ డయాగ్రామ్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ మనకి ఎక్కడ కనిపిస్తున్నాయంటే 5th చాప్టర్లో ఉన్నటువంటి మయోపియా హైపర్మెట్రోపియా. ఈ డయాగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్, రెగ్యులర్గా అడుగుతూనే ఉన్నాడు. సో బట్ మళ్ళీ అడగడం అనేది ఏమి లేదు, ఎందుకంటే ఇవి రెగ్యులర్గా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ అడుగుతాడు. మయోపియా హైపర్మెట్రోపియా డయాగ్రామ్స్ ప్రిపేర్ అవ్వండి. అయితే మీరు చేసేటువంటి తప్పు ఏంటంటే మయోపియా డయాగ్రామ్స్ అడిగినప్పుడు హైపర్మెట్రోపియా డయాగ్రామ్స్ డ్రా చేయడం, హైపర్మెట్రోపియా డయాగ్రామ్స్ అడిగినప్పుడు మయోపియా డయాగ్రామ్స్ డ్రా చేయడం, కరెక్షన్ డయాగ్రామ్స్ అడిగితే డిఫెక్ట్ డయాగ్రామ్స్ డ్రా చేయడం, డిఫెక్ట్ అడిగితే కరెక్షన్ డయాగ్రామ్ డ్రా చేయడం. ఫిగర్ డ్రా చేసినప్పుడు ఖచ్చితంగా మీరు ఒకటి రాయాల్సింది ఏంటంటే ఆ ఫిగర్ దేనికి సంబంధించింది, మయోపియా డిఫెక్టా లేదంటే మయోపియా కరెక్షనా, హైపర్మెట్రోపియా డిఫెక్టా హైపర్మెట్రోపియా కరెక్షన్ అనేది కూడా చూసుకోవాలి. సో ఈ డయాగ్రామ్స్ ప్రిపేర్ అవ్వండి. చివరిగా మీరు కెమికల్ బాండింగ్ చాప్టర్లో ఉన్నటువంటి 8th చాప్టర్లో కెమికల్ బాండింగ్లో ఉన్నటువంటి డయాగ్రామ్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. కెమికల్ బాండింగ్లో మనకు కొన్ని డయాగ్రామ్స్ ఉన్నాయి. ఏంటవి? H2O డయాగ్రామ్, అమ్మోనియా డయాగ్రామ్, మీథేన్ డయాగ్రామ్, తర్వాత బోరాన్ ట్రైఫ్లోరైడ్ డయాగ్రామ్, తర్వాత బెరీలియం క్లోరైడ్ డయాగ్రామ్. వీటిని కూడా మీరు చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా మీరు మా మార్క్స్ మిస్ అయ్యేటువంటి అవకాశాలు లేవు. ఇవి కాస్త సింపుల్గా ఉంటాయి, ఈజీగానే ఉంటాయి. వీటితో పాటు బాండ్ యాంగిల్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇవి మీకు డయాగ్రామ్స్, ఇవి చూసుకోండి మీకు సరిపోతుంది డయాగ్రామ్స్ బేస్డ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఇక తర్వాత ఈ మూడు అకాడమిక్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని C గ్రేడ్ పిల్లలు కూడా వీటి మీద బాగా ఫోకస్ చేయండి, మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు.
మీకు ఇంకా ఫుల్ మార్క్స్ రావాలంటే ఖచ్చితంగా మన AS1 18 మార్క్స్ క్వశ్చన్ కనుక 18 మార్క్స్ దాంట్లో కవర్ అవుతాయి కనుక AS1 మీద మనం బాగా ఫోకస్ చేయాలి. సో ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేయాల్సినటువంటి స్టాండర్డ్ ఏంటి అంటే AS1. సో AS1లో ఇక C గ్రేడ్ పిల్లలు లేదంటే B గ్రేడ్ పిల్లలు ఫెయిల్ అవుతామేమో అనే భయం ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు చెప్పినటువంటి 3 స్టాండర్డ్స్ ప్రిపేర్ అవ్వండి. మీరు ఇక్కడ వరకు చదువుకున్నా పాస్ అవుతారు. కానీ అకాడమిక్ స్టాండర్డ్ 1 కూడా మీరు బాగా చూసుకున్నప్పుడు దీంట్లో నుంచి మనకు 18 మార్క్స్ కవర్ అవుతాయి కనుక 18 మార్క్స్లో మనల్ని ఎక్కువ ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి వాటిలో నుంచి 6 + 9 15 + 7 22 మార్క్స్. బట్ ఈ ఒక్క స్టాండర్డ్ నుంచే మనకు 18 మార్క్స్ వస్తాయి. సో కనుక వీటి మీద కొంచెం మనం ఫోకస్ చేయాలి. ఈ AS1లో మనల్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఒకవేళ ప్రీఫైనల్ ఎగ్జామ్ సెకండ్ ప్రీఫైనల్ లేదంటే స్పెషల్ టెస్ట్ రాసినట్లయితే స్పెషల్ టెస్ట్లో మనకి ఇచ్చిన పేపర్ ఏంటి అంటే గత సంవత్సరము ఇంకొక సెట్ ఏదైతే మిగులుతుందో మనకి ఏదైతే ఎగ్జామ్లో ఇచ్చిన సెట్ కాకుండా ఇంకొక సెట్ ఏదైతే ఉందో ఆ సెట్ని మనం స్పెషల్ టెస్ట్లో రాసాం. స్పెషల్ టెస్ట్ పేపర్ చూసినప్పుడు దాంట్లో మనకు కొంత మనం ఊహించినటువంటి క్వశ్చన్స్ దాంట్లో కవర్ అయినాయి. ఆ ఊహించినటువంటి క్వశ్చన్లో ఒక క్వశ్చన్ ఏంటి అంటే మెండలీఫ్ చెప్పినటువంటి పీరియాడిక్ టేబుల్ దాంట్లో ఉన్నటువంటి మెయిన్ ఫీచర్స్ అడిగాడు అండ్ లిమిటేషన్స్ కూడా అడిగాడు. సో దాదాపుగా మెండలీఫ్ చెప్పినటువంటి పీరియాడిక్ టేబుల్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ దాని లిమిటేషన్స్ ఎక్కువ ఎవరు ఫోకస్ చేయనటువంటి క్వశ్చన్స్. అలాగే దాంట్లో ఒక ఎక్స్పెరిమెంట్ సింపుల్గా ఉన్నటువంటి ఒక ల్యాబ్ యాక్టివిటీ దాన్ని కూడా పెద్దగా ఎక్కువ మంది ఫోకస్ చేయరు. ఆ ల్యాబ్ యాక్టివిటీ అడిగాడు. వాటర్లో బైకాన్వెక్స్ లెన్స్ పెట్టినప్పుడు ఫోకల్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది అనేటువంటి ఎక్స్పెరిమెంట్ అది కూడా అడిగాడు. ఇలాంటివి మన క్వశ్చన్ అవి 12 మార్క్స్ అక్కడే మనం అన్ఎక్స్పెక్టెడ్గా ఉన్నటువంటి క్వశ్చన్స్. ఇలాంటి పేపర్ చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే AS1లో మనము కొన్ని ఇంపార్టెంట్ అనుకుని వాటినే చదువుకుంటూ వెళ్తున్నాం కదా, వాటితో పాటు మరికొన్ని కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. AS1లో ఎక్కువ మంది ఏం ప్రిపేర్ అవుతున్నారంటే డిఫరెంట్ ఆబ్జెక్ట్ని డిఫరెంట్ పొజిషన్స్లో పెట్టినప్పుడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్ కావచ్చు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ బైకాన్వెక్స్ లెన్స్ కావచ్చు, ఇమేజ్ నేచర్ ఎలా ఫామ్ అవుతుంది అదొకటి చూసుకుంటున్నారు. తర్వాత ఇంకా ఎక్కువ హున్స్ రూల్ కావచ్చు, లేదంటే ఆహ్బో ప్రిన్సిపల్ కావచ్చు, పాలీ ఎక్స్క్లూజన్ లా కావచ్చు, ఇలాంటివి చూస్తున్నారు. కానీ మీరు ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఇప్పుడు మొన్న చెప్పినటువంటి స్పెషల్ టెస్ట్ అబ్జర్వ్ చేసిన తర్వాత కొన్ని ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో మనం వాటిని ఎక్కువ ఫోకస్ చేయని ఏవైతే ఉన్నాయో ఈసారి వాటి మీద కూడా ఫోకస్ చేయాలని చెప్పేసి నేను విద్యార్థులను కోరుతున్నాను. దాంట్లో మెయిన్గా చాలా ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే బోర్స్ ఆటమిక్ మోడల్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అందరికీ తెలిసిందే. బట్ దీన్ని ఎక్కువ ఇంతవరకు అడగలేదు, బట్ దాన్ని ఎవరు మనం చూసుకోం సరిగా. బట్ బోర్ ఆటమిక్ మోడల్ కనుక మీరు చూసినట్లయితే ఇది ఇంపార్టెంట్గా మనం ఒకసారి తీసుకోవాలి. ఎందుకు ఇంపార్టెంట్గా తీసుకోవాలి? అఫ్కోర్స్ 9th క్లాస్లో ఉంటుంది, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కూడా ఉంటుంది, అండ్ 10th క్లాస్లో కూడా ఉంది. దీని మీద మనకు అభ్యాస దీపికలో చాలా మంచి పాయింట్స్తో కవర్ చేశాడు, విత్ లిమిటేషన్స్తో కవర్ చేశాడు కనుక బోర్ ఆటమిక్ మోడల్ మీద మనం క్వశ్చన్ వస్తుందేమో అని ప్రిపేర్ అవ్వడం మంచిది. ఎవరైతే ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలనుకుంటున్నారో కేవలం ఇంపార్టెంట్గా ఉన్న వాటిని మాత్రమే చదవడంతో పాటు కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా ఉన్నటువంటి మనం ఊహించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయినటువంటి బోర్స్ ఆటమిక్ మోడల్ లాంటివి కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. అండ్ సెకండ్ చూసుకున్నట్లయితే మరొక ఇంపార్టెంట్, మనం కూడా దాన్ని చాలా ఇంపార్టెంట్ టాపిక్, దాన్ని మనం పక్కకు పెడుతున్నాం. దాంట్లో ఒక టాపిక్ ఏంటంటే హైబ్రిడైజేషన్. సో ఇవి కూడా చదవాలని నేను ఎందుకు చెప్తున్నానంటే మనం రాసినటువంటి స్పెషల్ టెస్ట్ చూసినప్పుడు దాంట్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ చూస్తే మనం అన్ఎక్స్పెక్టెడ్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి, దాన్ని మనం ఊహించాం. సో మనం ఇంత హార్డ్ అడుగుతాడా అది తర్వాత విషయం అది, బట్ మనకు జరగాల్సిన నష్టం జరుగుతుంది కనుక ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలనుకున్నటువంటి విద్యార్థులు బోర్స్ ఆటమిక్ మోడల్ ఇది ఇంపార్టెంట్, వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయట్లేదు మనం. అండ్ హైబ్రిడైజేషన్ ఇది ఇంపార్టెంట్, ఇది హార్డ్ కాన్సెప్ట్ అనుకుంటున్నాం కనుక దాన్ని మనం పక్కా పెడుతున్నాం. కరెక్ట్గా చదివితే మంచిగా అర్థం చేసుకుంటే అది కూడా ఈజీ కాన్సెప్టే, బట్ ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ హైబ్రిడైజేషన్. దీన్ని కొంత హార్డ్ అనే ఉద్దేశంతో మనం పక్కా పెడుతున్నాం కనుక హైబ్రిడైజేషన్ మీద కూడా మనల్ని ఒక AS1 క్వశ్చన్ మనకు ఖచ్చితంగా ఎలా వస్తుంది అంటే ఒక 6 మార్క్స్ క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది, తర్వాత ఒక 4 మార్క్స్ క్వశ్చన్ గ్యారంటీగా ఉంటుంది. మిగతా ఏవైతే 8 మార్క్స్ ఉన్నాయో ఆ 8 మార్క్స్ ఎక్కువ పార్ట్ బిలో అడిగేటువంటి అవకాశం ఉంది. తప్పనిసరిగా 4 మార్క్స్ క్వశ్చన్ 6 మార్క్స్ క్వశ్చన్ అయితే దాంట్లో నుంచి మిస్ అయ్యేటువంటి అవకాశాలు. 6 మార్క్స్ క్వశ్చన్లో మనకు చాయిస్ ఉంటుంది, కానీ
అలా ఛాయిస్ ఉంటుంది అని చెప్పేసి మనం కొన్ని ఇంపార్టెంట్ చదువుకోకుండా పక్క పెట్టడం అనేది సరైనది కాదు కనుక ఈ రెండు ఇంపార్టెంట్ వీటితో పాటుగా మనం ఇంకా చూసుకోవాల్సినవి ఏంటి అంటే ఇమేజ్ నేచర్, డిఫరెంట్ ఇమేజ్ నేచర్స్ అంటే డిఫరెంట్ పొజిషన్స్లో ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఇమేజ్ నేచర్ అడుగుతూ ఉంటాడు. ఇది కూడా మనం ఒకటి చూసుకోవాలి. తర్వాత ఇమేజ్ నేచర్తో పాటు మరొక చూడాల్సినటువంటి విషయం ఏంటంటే ఎక్కువ మీరు అందరు ప్రిపేర్ అవుతున్నటువంటిదే హున్స్ రూల్ కావచ్చు, లేదంటే అహ్బౌ ప్రిన్సిపల్ కావచ్చు, వీటి మీద కూడా మీరు దృష్టి పెట్టండి. ఇవి 6 మార్క్స్ కూడా అడిగేటువంటి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్స్. వీటి మీద మనం ఫోకస్ పెట్టాలి, ఎందుకంటే 80 మార్క్స్ కవర్ అవుతాయి కనుక. వీటితో పాటు మరికొన్ని మనం చూసినట్లయితే AS1లో మనల్ని ఎక్కువ కవర్ చేసేటువంటి క్వశ్చన్స్ ఏంటి అంటే రీజన్స్ అడుగుతా ఉంటాడు. వై కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ రియర్ వ్యూ మిర్రర్. అఫ్ కోర్స్ ఇది టెక్స్ట్ బుక్లో ఉందనుకోండి. ఇలా రీజన్స్ అడిగేటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. వై సన్ అపియర్స్ రెడ్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమ్స్, ఆర్ వై స్కై అపియర్స్ యాజ్ ఏ బ్లూ. ఇలాంటి క్వశ్చన్స్, లేదంటే వైట్గా నూన్ టైంలో వైట్గా ఎందుకు ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్. వై అంటే రీజన్స్ అడిగేటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, రీజన్ రాయండి అని అడిగేటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ఇలాంటి క్వశ్చన్స్ మనల్ని యాన్యువల్ ఎగ్జామ్లో అడిగేటువంటి చాయిస్ ఉంది. సో ఇది 4 మార్క్స్కి ఇలాంటివి కూడా మనల్ని అడగవచ్చు. రీజన్స్ అంటే ఎక్కువ రీజన్స్ అడుగుతున్నాడు అంటున్నాము. ఆ రీజన్స్లో ఏం అడుగుతుంటాడు, ఇక నేను రాయడానికి టైం లేదు, ఎక్కువ లెంత్ అవుతుంది కనుక రాసుకోవచ్చు. డైరెక్ట్గా చెప్తాడు. వై కాన్వెక్స్ మిర్రర్ యూజ్డ్ యాజ్ ఏ రియర్ వ్యూ మిర్రర్, వై సన్ అపియర్స్ రెడ్ ఆర్ ఆరెంజ్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమ్స్. ఇలాంటి క్వశ్చన్స్ రీజన్స్ అడిగేటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి. వాటిని ఇంకా కొన్ని ఉన్నాయి, వాటి మీద కూడా దృష్టి పెట్టండి. సో మీరు AS1లో ఫుల్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. మరొక AS1లో మనం చూడాల్సినటువంటి విషయాలు ఏంటంటే ఈ మధ్య కాలంలో మనం అబ్జర్వ్ చేసినట్లయితే AS1 మీద కొన్ని ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు. సో ప్రాబ్లమ్స్ అడగడు అని ఏమీ లేదు, ప్రాబ్లమ్స్ అడుగుతారు. సో మరి ప్రాబ్లమ్స్ మీద ఎక్కడ మనం ఫోకస్ చేయాలి, ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉన్నాయి ప్రాబ్లమ్స్ అంటే ఫస్ట్ చాప్టర్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మిర్రర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మిర్రర్ ఫార్ములా మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, లెన్స్ ఫార్ములా మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు. వీటి మీద కనుక మనం ఫోకస్ చేయాలి. తర్వాత వీటితో పాటు మనం ఇంకా ఏం చూడాలి అంటే మ్యాగ్నిఫికేషన్ మీద కూడా, అంటే ఈ ఫస్ట్ చాప్టర్లో అండ్ 4th చాప్టర్లో ఉన్నటువంటి మ్యాగ్నిఫికేషన్ సంబంధించినటువంటి ఫార్ములాస్తో కూడా మనం చూడాలి. వీటి మీద ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అయినట్లయితే ఎలానైనా అడగవచ్చు. సో మ్యాగ్నిఫికేషన్తో పాటు -v/u = hi/ho, అండ్ లెన్స్కు సంబంధించి మైనస్ తీసేసి రాస్తాం ఈ ఫార్ములా. లేదంటే 1/f = 1/u + 1/v. లెన్స్లో అయితే 1/f = 1/v - 1/u. ఈ ఫార్ములాస్ మీద కూడా మనల్ని క్వశ్చన్స్ అడగవచ్చు. కొంచెం చూడండి. తర్వాత ప్రాబ్లమ్స్ మళ్ళీ ఎక్కడ మనకు కనిపిస్తాయంటే ఎలక్ట్రిక్ కరెంట్ చాప్టర్లో ఉన్నటువంటి సర్క్యూట్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయి, సర్క్యూట్ ప్రాబ్లమ్స్లో మనకి ఎక్కువ v = IR, ఓమ్స్ లా ఫార్ములా కావచ్చు, లేదంటే రెసిస్టెన్స్ రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం ఇక్కడ సిరీస్లో కనెక్షన్ ఇచ్చినప్పుడు, లేదంటే ప్యారలల్లో కనెక్షన్ ఇచ్చినప్పుడు అయితే 1/R = 1/R1 + 1/R2. ఈ ఫార్ములా కూడా మనల్ని ప్రాబ్లమ్స్ అడగవచ్చు. లేదంటే పవర్ మీద ప్రాబ్లమ్స్ కూడా అడగవచ్చు. పవర్ మీద ప్రాబ్లమ్స్ మనం చూసినట్లయితే పవర్ బేస్ మీద మనకు ఒక 3-4 ఫార్ములాస్ ఉంటాయి. ఏంటవి అంటే P = VI, లేదంటే P = V²/R. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీద మనల్ని క్వశ్చన్స్ అడగవచ్చు. పవర్ ఫార్ములాస్ మీద కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలని గత సంవత్సరం యాన్యువల్ ఎగ్జామ్లో అడిగాడు కూడా. సో వీటి మీద మనం కొన్ని ప్రాబ్లమ్స్ మనం ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు కనుక వీటి మీద కూడా ఫోకస్ పెట్టండి అని చెప్పేసి ఈ సందర్భంగా విద్యార్థులను కోరుతున్నాను. తర్వాత లెంత్ ఇంకా ఫుల్ మార్క్స్ కోసం ఇంకా మీరు వీటితో పాటు మరికొన్ని కూడా ప్రిపేర్ అవ్వండి. ఇవే మనం ఫైనల్ అని చెప్పలేము. యాన్యువల్ ఎగ్జామ్ పేపర్ ఏ సెట్ అయినా రావచ్చు, ఎక్కడ నుంచి అయినా అడగవచ్చు. మనం కొన్ని ఇంపార్టెంట్ మాట్లాడుకుంటున్నాం. వీటితో పాటు మీరు మరికొన్ని కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఇక చూసినట్లయితే AS4లో మనం చూసినట్లయితే మనకు ఒక టేబుల్ ఇస్తాడు, దాంట్లో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కింద 4 క్వశ్చన్స్ ఇస్తాడు. మనకు ఫిజికల్ సైన్స్లో ఎప్పుడు కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా టేబుల్లో ఉండదు, కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒక 4 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ మాత్రమే టేబుల్లో నుంచి డైరెక్ట్గా రాయగలిగేటట్టు ఉంటుంది. మిగతా ఒక 3 క్వశ్చన్స్ వరకు
ఖచ్చితంగా ఇండైరెక్ట్గానే ఉంటున్నాయి. కనుక ఎవరైతే క్లాసెస్ బాగా విన్నారో ఆ పిల్లలు టెక్స్ట్ బుక్ బాగా ప్రిపేర్ అయ్యారో వాళ్ళు కూడా మంచిగా ఈ స్టాండర్డ్లో ఫుల్ మార్క్స్ 4 మార్క్స్ కవర్ చేసుకోవచ్చు. ఈ స్టాండర్డ్లో మనకు కవర్ అయ్యేటువంటి మార్క్స్ ఏంటి అంటే 4 మార్క్స్. గత పేపర్స్ కనుక మన ప్రీవియస్ పేపర్స్ అబ్జర్వ్ చేస్తే మనకు ఎక్కువ కవర్ అవుతున్నటువంటి క్వశ్చన్స్ ఏంటి అంటే 6th and 7th చాప్టర్లో ఉన్నటువంటివే ఎక్కువ టేబుల్స్ అవే ఇస్తున్నాడు. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఇస్తున్నాడు. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఇచ్చేసి వీటిపైన ఒక 4 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. వ్యాలెన్సీ ఎంత, ఏ బ్లాకు, ఏ పీరియడ్, గ్రూప్ నెంబర్ ఎంత, లేదంటే అది ఏ పీరియాడిక్ టేబుల్లో దాని పొజిషన్ ఏంటి, దాని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని, మెటలా నాన్ మెటలా, లేదంటే హున్స్ రూల్ ఫాలో అయ్యామా లేదా, లేదంటే ఏ ప్రిన్సిపల్ బ్రేక్ వాయిలేట్ చేసాము, లేదంటే ఏ ప్రిన్సిపల్ మనం ఇక్కడ ఫాలో కాలేదు, ఏ ప్రిన్సిపల్ ఫాలో అవుతున్నాము ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో, ఇలాంటి క్వశ్చన్స్ మనల్ని అడుగుతున్నాడు. ప్రీవియస్ పేపర్స్ కనుక ఒకసారి మీరు ముందు పెట్టుకున్నట్లయితే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇచ్చేసి మనల్ని అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా ఇక్కడ 4 మార్క్స్ కవర్ చేసుకోవచ్చు. తర్వాత మరొకటి మనం చూసినప్పుడు 1st చాప్టర్ అండ్ 4th చాప్టర్లో ఉన్నటువంటి మ్యాగ్నిఫికేషన్. 1st 4th చాప్టర్లో డిఫరెంట్ పొజిషన్లో ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఇమేజ్ నేచర్, ఎలాంటి ఇమేజ్ నేచర్ ఫామ్ అయిందో వాటితో పాటు ఇమేజ్ నేచర్తో పాటు మ్యాగ్నిఫికేషన్ ఇచ్చేసి అడుగుతున్నాడు. సో వీటి మీద కూడా మనల్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అది కూడా చూడండి, ఈసారి మనల్ని ఎగ్జామ్లో అడిగేటువంటి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్స్. ఇమేజ్ నేచర్ అండ్ మ్యాగ్నిఫికేషన్ ఇవి ఇస్తాడు. ఆబ్జెక్ట్ పొజిషన్ అడుగుతాడు, ఇమేజ్ పొజిషన్ అడుగుతాడు, ఇమేజ్ నేచర్ ఒకటే ఇస్తాడు, ఇంకొకటి ఇమేజ్ నేచర్ అడుగుతాడు. ఏవైనా కానీ వీటి మీద మనల్ని క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయి, ప్రిపేర్ అవ్వండి. తర్వాత మరొకటి చూసినట్లయితే 11th చాప్టర్లో ఉన్నటువంటి ఓర్స్ ఒక టేబుల్ ఉంటుంది డైరెక్ట్గా మనకు టెక్స్ట్ బుక్లో. ఆ టేబుల్ మీద కూడా ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఒకసారి అడిగాడు, బట్ ఈసారి కూడా అడుగుతాడు, బట్ డిఫరెంట్గా అడగవచ్చు. ఎగ్జాక్ట్లీ అలానే అడుగుతాడు అని ఏం లేదు, అడగకపోవచ్చు కూడా. బట్ ఓర్స్ మీద ఈ టేబుల్ ఎక్కడైతే టేబుల్స్ ఉన్నాయో వాటికి కొంచెం ప్రిపేర్ అయినట్లయితే మనకు బాగుంటుంది. ఓర్స్ ఇచ్చేసి దాంట్లో కార్బోనేట్స్ ఉన్నవి, అంటే ఆక్సైడ్స్ ఉన్న ఓర్స్ ఎక్కువ ఉన్నాయా, కార్బోనేట్స్ ఉన్న ఓర్స్ ఎక్కువ ఉన్నాయా, ఏ ఓర్స్ని మనము 4th ఫ్లోటేషన్స్లో మనము ప్యూరిఫికేషన్ చేసుకుంటాం, లేదంటే కాన్సన్ట్రేషన్ చేసుకుంటాం, ఏ మెటల్స్ని మనము ఎలక్ట్రాలిసిస్ మెథడ్లో వాటిని ప్యూరిఫై చేస్తాము. ఇలాంటి క్వశ్చన్స్ మనల్ని అడిగేటువంటి అవకాశం ఉంది టేబుల్ ఇచ్చి. తర్వాత ఇక లాస్ట్కు మరొకటి చూడాల్సినటువంటిది ఏంటంటే ఆల్కైన్స్ కూడా మనల్ని ఇచ్చి అడగవచ్చు. వీటి మీద ఇంకా ఈ 4 టైప్ ఆఫ్ టాపిక్స్ మీద మాత్రమే మనల్ని అడిగేటువంటి అవకాశాలు 90% ఉన్నాయని చెప్పుకోవచ్చు. వీటి మీద కూడా ప్రిపేర్ అవ్వండి. వీటి మీద కూడా మనల్ని కొన్ని క్వశ్చన్స్ ఇచ్చేసి వాటి జనరల్ ఫార్ములా అడగడం, లేదంటే ఎన్ వాల్యూ ఇచ్చేసి మిమ్మల్ని ఫార్ములా రాయమనడం, లేకుంటే సాచురేటెడ్ అన్సాచురేటెడ్ అడగడం, దాని నేమ్ రాయమనడం, లేదంటే ఫార్ములా రాయమనడం, లేకుంటే స్ట్రక్చర్ రాయమనడం, ఇలాంటి ఏవైనా క్వశ్చన్స్ మనల్ని అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది AS4 క్వశ్చన్. ఇక తర్వాత లాస్ట్కు చూసినప్పుడు AS2 క్వశ్చన్స్ మీద మనల్ని జస్ట్ ఓన్లీ 2 మార్క్సే వస్తాయి. అంటే ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎలాంటివి వస్తాయి మీకు తెలుసు. ప్రెడిక్టెడ్ క్వశ్చన్, హైపోథిసిస్ క్వశ్చన్స్, అంటే మనమే ఊహించి మన సొంత తెలివితేటలతో రాయాల్సినటువంటి పేపర్ ఇది, ఆన్సర్ ఇది. కాబట్టి ఇక్కడ ఎలాంటిదైనా అడగొచ్చు, ఖచ్చితంగా ఇలానే అడగాలని ఏం లేదు. దీనికి మీరు కొంత రిలేటెడ్గా రాసిన ఒక 1 మార్క్ అయినా కవర్ అవుతుంది. కనుక ఎగ్జాక్ట్లీ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయో మనం చెప్పలేం, కానీ ఒకటి ప్రిపేర్ అవ్వండి. A6లో ఏవైతే యూజెస్ ఉన్నాయో ఆ యూజెస్ లేనప్పుడు, లేదంటే ఇప్పుడు సమ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ మెటల్స్ కుడ్ నాట్ ప్రివెంటెడ్ ద కొరోజన్. కొరోజన్ అనేది ప్రివెన్షన్ చేయలేకపోతే, మెటల్స్ని కొరోజన్ కాకుండా ప్రివెన్షన్ చేయలేకపోతే ఏమవుతుంది, అలాంటి క్వశ్చన్స్. అంటే ఏవైతే A6 క్వశ్చన్స్ ఉన్నాయో ఆ యూజెస్ ఏవైతే ఉన్నాయో ఆ యూజెస్ మనకు లేకపోతే, ఆ యూజ్ మనకు జరగకపోతే, అది అలా మనకి హెల్ప్ కాకపోతే ఏమవుతుంది అని అడిగేటువంటి క్వశ్చన్స్, ఇమాజినరీగా రాయాల్సినటువంటి క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్. వీటి మీద ఎంతో కొంత రాసే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా AS2 క్వశ్చన్స్ మాత్రమే లాస్ట్కి రాయండి. దీన్ని ఫస్ట్ రాయాల్సుకుంటూ అనవసరంగా రాయలేక ఇబ్బంది పడుతూ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అన్నిటికంటే చాలా లాస్ట్కి రాయాల్సినటువంటి పార్ట్ Aలో క్వశ్చన్ ఏంటి అంటే AS2 క్వశ్చన్. మీరు రాయగలుగుతాం కాన్ఫిడెన్స్ అనుకుంటే ముందు రాయొచ్చు, ఖచ్చితంగా లాస్టే రాయాలని చెప్పట్లేదు. సో అండ్ మరొకటి, యాన్యువల్ ఎగ్జామ్ రాసేటప్పుడు పిల్లలకు వచ్చేసేటువంటి కొన్ని మిస్టేక్స్ ఇక్కడ నేను చెప్తున్నాను. ఫస్ట్ మీరు సెక్షన్ 3లో ఉన్నటువంటి 6 మార్క్స్ క్వశ్చన్స్ని ఫస్ట్ రాయండి.
ఎందుకంటే ఫిజికల్ సైన్స్ 40 మార్క్స్ క్వశ్చన్ పేపర్, బట్ 1.5 అవరే ఉంటుంది. దాంట్లో పావు గంట ఆల్రెడీ పార్ట్ బికి వెళ్ళిపోతుంది. కనుక 1 అవర్ 15 మినిట్స్లో మీరు 30 మార్క్స్ రాయాలి అంటే ఎక్కువ మీరు లాస్ కాకుండా, ఏదైనా కారణం వల్ల మీరు ఎక్కడ కూడా మిస్టేక్ కాకుండా, మీకు లాస్ లేదంటే టైం సరిపోకపోవడం లాంటి పరిస్థితులు మీకు రాకుండా ఉండాలంటే, మీకు తక్కువ నష్టం జరగాలి అంటే, అలా జరగదని కోరుకుందాం. బట్ 6 మార్క్స్ క్వశ్చన్ ఫస్ట్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీకు వస్తేనే 6 మార్క్స్ క్వశ్చన్ పర్ఫెక్ట్గా వస్తుంది అనుకుంటే ఒక 2 క్వశ్చన్స్ 6 మార్క్స్ రాయండి, తర్వాత 4 మార్క్స్ రాయండి, తర్వాత 2 మార్క్స్ రాయండి. సో అప్పుడు మీరు ఏదైనా కారణం వల్ల టైం సరిపోని పరిస్థితి వస్తే అప్పుడు మీకు ఒకవేళ లాస్ అయితే ఒక 2 మార్క్స్ వరకు లాస్ అవుతారు. కనుక తర్వాత లాస్ట్ 15 మినిట్స్లో పార్ట్ బి రాయడానికి ఎక్కువ టైం కేటాయించండి. ఎందుకంటే 15 మినిట్స్లోనే మీరు 10 మార్క్స్ కవర్ చేయాలి. సో ఈ 10 మార్క్స్ కూడా చాలా ఇంపార్టెంట్. 2 మార్క్స్ మీరు సెక్షన్ 1లో చేసే మిస్టేక్ ఏంటంటే, సెక్షన్ 1లో మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి, టోటల్గా 6 మార్క్స్ వస్తాయి. బట్ సెక్షన్ 1 రాయడానికి దగ్గరగా కొద్దిమంది పిల్లలు 10 మినిట్స్ నుంచి 15 మినిట్స్ తీసుకుంటున్నారు. ఒక 6 మార్క్స్ రాయడానికి 15 మినిట్స్ తీసుకుంటే మరి 10 మార్క్స్ కోసం మీరు 15 మినిట్స్ కేటాయించడం అనేది తక్కువనే అవుతుంది కదా. అందుకే మీరు ఫస్ట్ 1 అవర్ 15 మినిట్స్లోనే పార్ట్ ఏ కంప్లీట్ చేసుకోవాలి. పార్ట్ బిలో కొంచెము మనకు ఫిజికల్ సైన్స్లో 1-2 క్వశ్చన్స్ అయినా హార్డ్గా ఉంటాయి కనుక వాటిని పైపైన చదువుకుంటూ పార్ట్ బిలో అన్ని ఆప్షన్స్ చదువుకోకుండానే ఏదో ఒకటి హడావుడిగా ఏబిసిడి పెట్టేసుకుంటూ వెళ్ళిపోవడం, లేదంటే ఎవరో చెప్తే దాన్ని పెట్టుకుంటూ పోవడం వల్ల చదువుకున్న పిల్లలు మీరు లాస్ అవుతారు. కనుక 10 మార్క్స్ ఉన్నాయి, 15 మినిట్స్ టైము ఖచ్చితంగా దీనికోసం కేటాయించండి. ఈ 15 మినిట్స్ టైంలో కూడా ఇంకా పార్ట్ ఏనే రాసుకుంటూ టైం వేస్ట్ చేయకండి. ఫుల్ మార్క్స్ తెచ్చుకోవడానికి వీటితో పాటు మరికొన్ని కూడా చదవండి. ఖచ్చితంగా ఫుల్ మార్క్స్ తెచ్చుకొని మీకు మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను.